దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలైతే ప్రజలకు అన్నం పెట్టే రైతులు దేవుళ్ళు. ఆటగాళ్లకు, కళాకారులకు కోట్లలో నజరానాలు ప్రకటించే ప్రభుత్వాలు అన్నం పెట్టే రైతుపై సీతకన్ను వేస్తాయి. ఆరుగాలం కష్టపడి పండించే పంటకు సరైన ధర ప్రకటించడంలో తర్జన భర్జన పడతాయి. అప్పులు తెచ్చి పండించిన పంటకు సరైన ధర రాక రైతు అప్పుల్లో మునిగిపోతే అరకొర సహాయం చేస్తాయి. రైతు ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి చూపుతాయి. ఇవన్నీ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతన్న మదిలో వెంటాడుతున్న ప్రశ్నలా అంటే అవునని అంటున్నాయి తాజా పరిస్థితులు. మిర్చి రైతుల కష్టాలపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. వరంగల్ ఎనుమాముల్లో మిర్చి రైతన్న కడుగడుగున కష్టనష్టాలే. తాను పండించిన పంటను అమ్ముకోవడానికి మధ్యవర్తుల పెత్తనం అవసరమా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అండగా ఉండాల్సిన అధికార యంత్రాంగం యథారాజా తథాప్రజా అన్న రైతులో వ్యవహరిస్తోంది. మార్కెట్ కమిటీ పాలకవర్గం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిద్రమత్తులో తూగుతున్నాయన్న అనుమానం రాకమానదు. దేశానికే వెన్నెముక రైతన్ననేది సమస్త జనాల మాట. అయితే దాని ఆచరణ మాత్రం తెలంగాణలో ఆచరణలోకి రావడం లేదనే సత్యానికి వరంగల్ కేంద్రంగా నిలుస్తోంది. విత్తన దశ నుండి పూత, కాయ, కోత, అమ్మకం వరకు రైతన్నను నిలువెత్తునా ముంచుతున్నారు. ప్రతిదీ నకిలీదే అనే సంక్షోభంలో రైతన్న కుట్టుమిట్టాడుతున్నాడు. వాస్తవ గణాంకాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో గతేడాదిలో 2.77 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరిగితే ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా మిర్చి సాగు తగ్గడం ఒక ఎత్తైతే మరోవైపు ఈ ఏడాది జనవరి నాటికి పూతకొచ్చిన చెట్లకు నల్లి వైరస్తో పూత కాస్త రాలుతుండడం రైతన్నలను కలవరపెడుతోంది. ఒక్క నల్లి వైరస్సే కాదు, అనేక రకాల రోగాలతో మిర్చి పంట నాశనమవుతోందని రైతన్నలు వాపోతున్నారు. ఇక మిర్చి పంటను కాపాడుకునేందుకు అనేక రకాల పురుగుల మందులను వాడినా రైతన్నకు ఫలితం లేకుండా పోతోందని అంటున్నారు. ఇలా విత్తన విక్రయం నుండి పురుగుల మందు వరకు నకిలీ వ్యవహారమే రైతన్న కొంప ముంచుతోంది. ఇక వైరస్తో నష్టపోయిన రైతన్నకు సగభాగం మొక్కలు ఎండిపోయి మిగిలిన సగభాగం తాలు రూపంలో దర్శనమిచ్చి రైతుల కళ్లల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గోదావరి నదీ తీర ప్రాంతాలైన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా మిర్చిని సాగు చేస్తున్నప్పటికీ ఎక్కువ శాతం వరంగల్ రైతన్నలే నష్టాలు అనుభవిస్తున్నారని 99 టీవీ పరిశోధనలో తేలింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విత్తనం నుండి కోత వరకు జరిగిన పరిణామాలు ఒకెత్తైతే అరకొరగా పండించిన మిర్చి బస్తాలను వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకుని డబ్బులు చేతపట్టుకునే వరకు అంతా మోసమే అంటున్నారు రైతన్నలు. ముఖ్యంగా రైతుల సరుకులు కొనుక్కునే అర్తి వ్యాపారులు ఆధిపత్యమే ఎక్కువగా ఉంటోంది. అంటే కష్టపడే వారికంటే ఫ్యాన్ల కింద ఏసీలో కూర్చున్న వారికే డిమాండ్ ఎక్కువ అన్నమాట. తేమ శాతంతో ఒకరు, తాలు వంకతో మరొకరు, నాణ్యతా లోపంతో ఇంకొకరు సాకులు చూపుతూ రైతన్న నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అర్తి వ్యాపారులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. దళారులు, అర్తి వ్యాపారులు కలిసి రైతులను నట్టేట ముంచుతున్నారనడానికి నిలువెత్తు నిదర్శనమే రేట్ల హెచ్చుతగ్గులంటున్నారు రైతులు. అయితే రైతులకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకునేందుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం ఉన్నప్పటికీ వారి నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడం మరో బాధాకరం అంటున్నారు రైతులు. దాదాపు ₹1,00,000 ఖర్చు వస్తుందన్న దీనికి. ఓన్లీ మందులకు, పిండి బత్తాలకు కలిసి ₹1,00,000 వస్తుంది. ఎరువులకు లేబర్ సంబంధం లేదు. ఓన్లీ మందులు, పిండి బస్తాలకు వాటికి మాకు ఏం లేదు. చిప్పే గతి మాకు ఇది రేట్ లేకపోతే. వాళ్ళు ఖరీదారులు అంతా కుమ్మక్క అవుతారు. ఇది పోయిన సంవత్సరం 40,000 ఉంది, అంతకుముందు సంవత్సరం ₹1,00,000 ఉంది. చాలా నష్టపోతున్నాం. కూలీ రేట్లు కూడా పడలేదు. అయి దేశం ఇదంతా ఎక్స్పోర్ట్ ఎక్కువ ఇచ్చి మోడీ గారు మమ్మల్ని ఆదుకోవాలని మా ద్వారా మేము రైతుల ద్వారా కోరుకుంటున్నాం. మాది గుల్లపాడు, నల్లబెల్లి మండల్, నర్సంపేట నియోజకవర్గం. వరంగల్ మార్కెట్కి మిర్చి తెచ్చినాం. మొత్తం మచ్చలు వచ్చినాయి, రేట్ లేదు, ఏం లేదు. తుమ్మల నాగేశ్వరరావు కూడా పట్టించుకోవాలి. ఈ గవర్నమెంట్ వచ్చినాక రేటే లేదు మాకు. సార్ రేవంత్ రెడ్డి గారు కూడా బయట చెప్పి ఎక్స్పోర్ట్ తెప్పియాలి, నరేంద్ర మోడీ గారికి చెప్పాలి. రైతులు అంత ఆగమైపోతారు. ఖర్చు కూడా వెళ్తలేదు. ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. మచ్చలైనాయి మొత్తం మిర్చి.
రైతులకు మొత్తం పట్టించుకోవాలి అని జనాలకు చూపిస్తున్నారు. పేపర్లో, యూట్యూబ్లో, టీవీలో ఇవన్నీ చూపిస్తున్నారండి. వాళ్ళు చేసేది మొత్తం 6,000 మొత్తం కటింగ్ చేసేసి 14,000, 16,000కు రేటు పెడుతున్నారు. 22,000 పాట పాడితే మిర్చి రేటు ఇప్పుడు జనాలందరూ లోకం అంతా అనుకుంటారుగా, అబ్బా రైతు పెద్ద రాజు అనుకుంటాను. ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాజు రైతు లేడా? ఏడున్నాడు రైతు రాజు, ఏడున్నాడు అండి. ఇప్పుడు 22 ఎక్కడ, 14,000 ఎక్కడ, 7,000, 8,000 తగ్గించి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రైతు రాజు? అంటే దళారులు మధ్య అర్తిదారులే రాజులు అవుతున్నారు. వాళ్ళే రాజులు అవుతున్నారు తప్ప లోకంలో పేపర్ స్టేట్మెంట్ టీవీకి వాళ్ళందరూ 22,000 రేటు ఇంత పెడుతున్నాం రేటు మేము, రైతులకు ఏం దండగా వస్తుందని చెప్తున్నారు. పేరుకు మాత్రం ఒకటే కూటు. ఈ మొత్తం కళ్ళం మొత్తం చూస్తే 14,000, 12,000, 10,000 అది పరిస్థితి. మార్కెట్లో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాల్సిన రైతు అనుబంధ సంస్థ అయిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైతు సంఘాలు పేరుకు చెప్పుకోవడమే తప్ప చేసేది ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా రైతులకు, అడితిదారులకు ప్రభుత్వం తరపున వారధిగా ఉండాల్సిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తిగా రాజకీయ రంగులు దిద్దుకుని రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు రైతులు అభిప్రాయం వెళ్లగక్కుతున్నారు. రైతు శ్రేయస్సు కోసం ఏర్పడిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి 2 సంవత్సరాలకొక్కసారి ఎన్నికలు నిర్వహించి ఓ సాధారణ ఎన్నికల తరహాలో డబ్బు ఖర్చు పెట్టి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉందనేది 99 టీవీ పసిగట్టింది. అదేంటంటే, ఎవరైతే వారికి ఎన్నికల్లో సహకరిస్తారో వారికి ఎక్కువ మొగ్గు చూపే విధంగా సానుకూలంగా వ్యవహరిస్తారని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే రైతులు, అడితిదారుల కోసం ఏర్పడిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ దళారులకు కొమ్ము కాస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. నిత్యం క్రయ విక్రయాలతో రద్దీగా ఉండే వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు మనం ఎన్నో చూశాం. గిట్టుబాటు ధర పలకలేదంటూ కొందరు దళారుల మోసం వెరసి రైతన్నను మోసం చేయడమే కాకుండా అడ్డదారిలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనాన్ని 99 టీవీ గుర్తించింది. రైతన్న అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న దళారీ వ్యవస్థ అందిన కాడికి దోచుకుంటుందనేది సత్యం. రైతు తెచ్చుకున్న సరుకుకు మద్దతు ధర రాకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీ గోదాంలో దాచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది. అయినప్పటికీ రైతుకు ఆ అవకాశం లేకుండా పోతోంది. ఎందుకంటే రైతు తన పంటపై పెట్టిన పెట్టుబడి కావాలంటే ఆ సమయంలో సరుకు అమ్ముకోవలసిందే. దాంతో రైతు అవసరాన్ని ఆసరాగా తీసుకున్న అడితిదారుడు దళారులతో మార్కెట్ అంతా కలయతిరిగి ధరల మాయాజాలాన్ని రైతులపై భారం మోపుతున్నారు. దళారుల ప్రమేయం లేకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దళారులు, అడితిదారులు, అధికారులు కుమ్మక్కై రైతన్నలను నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి వరంగల్ రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై దృష్టి సారించి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు ఓరుగల్లు రైతన్నలు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న దళారీ వ్యవస్థను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 1,00,000 వరకు పలిగిన మిర్చి ధర ప్రస్తుతం పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అలాంటి పరిస్థితి లేకుండా గతంలో జరిగిన విధంగానే ఎక్స్పోర్ట్ ప్రక్రియ జరిగేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఓరుగల్లు రైతన్నల ఆవేదన నిమిత్తం రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? రానున్న రోజుల్లో రైతన్నల పరిస్థితి ఎలా మారనుందనేది సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు రైతన్నలు.